నిన్ను నేను భూలోకానికి పంపించాను, మరలా నువ్వు తిరిగి రావాలి. సంబడం నువ్వు అక్కడుంటే 70 సంవత్సరాలు ఉంటావు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటావు. అయినా వాటి వైభవము ఆయాసమే. కొద్ది రోజుల్లో నువ్వు అక్కడ ఉంటావు. మరలా నిన్ను తిరిగి రమ్మని నేను పిలుస్తున్నాను. నువ్వు తిరిగి నేను ఉన్న స్థలానికే నువ్వు తిరిగి రావాలంటే నువ్వు ఎలా ఉండాలా? నీకు మాదిరిగా ఉన్నాడే నా కుమారుడు ఆ యేసుక్రీస్తు లాగా నువ్వు జాగ్రత్తగా ఉంటే నువ్వు తిరిగి మళ్ళా మహిమలో కనబడతావు. తిరిగి మళ్ళా నువ్వు మహిమలో కనిపిస్తావు. ప్రభు మహిమ లోపలికి మనం వెళ్తాం. యేసు ప్రభువులు వారు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చెప్పాడు ఒక మాట ప్రభుతో. ఏమన్నాడు? తండ్రి, నీ మహిమలో నన్ను జ్ఞాపకం చేసుకో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను, నీ మహిమలో నన్ను జ్ఞాపకం చేసుకోని అన్నాడు. జాగ్రత్తగా నీ పని చేశాను, జాగ్రత్తగా నడుచుకున్నాను, అయిపోయింది, నన్ను తిరిగి వస్తున్నాను, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమనంటే ఆ ప్రార్థన తండ్రి విన్నాడు అని మనకు తెలుసు. మనం ఉన్నది పరలోకంలో కాదు. ఎక్కడున్నాం మనమంతా? ఇక్కడ ఎవరి సింహాసనం ఉంది? సాతాను సింహాసనం ఉంది. కాబట్టి మనం ఏమై ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఇంటి విషయంలో కుక్కలు తిండికి ఆత్రపడ్డట్టు ఇంత పొట్టకి ఒక టాకా తినేస్తే బిర్యానీ వీడు 2 రోజులు బతుకుతాడు. అదే ఇంత పొట్ట తినిందేమో ఒక టాకారు, ఇంకో 4 ముక్కలు. రే ఇది కడుపు చెరువా? ఓ తమ్ముడు మా మళ్ళీ దొరకదున్నా ఇంకో 4 ముక్కలే. రే జాగ్రత్త, రే జాగ్రత్త, రే నీకు అసలే బీపీ ఎక్కువ, నీకు అసలే షుగర్ ఎక్కువ, నీకు అసలే కిడ్నీ ప్రాబ్లం, నీకు అసలే గుండె ప్రాబ్లం. రే తలతెక్కడా, జాగ్రత్తగా ఎక్కువ తినవద్దు, కొంచెం తినరా. రే జాగ్రత్తగా ఉండు, తాగమాక, ఎవరు చెడిపోద్దు. రే జాగ్రత్తగా ఉండు, దబక్కం చేస్తే ఏం పర్వాలే, మంచంలో పడ్డావో నేను కట్టుకున్న నీ భార్య బిడ్డలు భిక్షగాళ్ళు అయిపోతారా. జాగ్రత్త రే. మనం ఎంత జాగ్రత్త చెప్పుకుంటున్నా ఆయన ఏమవుతారు? అజాగ్రత్తగా ఉంటాం. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నువ్వు శరీరంగానైనా ఆత్మీయంగానైనా గెలవాలి అంటే నువ్వేమై ఉంటావు? నిబ్బరంగా ఉంటావు. ఇంకేమో వల్ల జాగ్రత్తగా ఉండు, ఇంకేమో వల్ల ధైర్యంగా ఉండు. ఇప్పుడు బలం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇచ్చాడే, ఆ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉండు. వాక్యమును ధ్యానించే కొందికి నీవు పొందాలనుకునే బలము వాక్యములో నుంచే నీ దగ్గరకు వస్తుంది. వాక్యములో నుంచే నువ్వు బలము పొందుతావు. కీర్తనలో మొదటిసారిగా కీర్తనల పుస్తకాన్ని ప్రారంభించేటప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాస్యకులు కూర్చున్న స్థలంలో యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించుతూ ధన్యుడు వాడేమై ఉంటాడు? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. జాగ్రత్త, దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, జాగ్రత్త, అపహాసకులు ఉన్నారు, జాగ్రత్త. వాక్యాన్ని నీవు ధ్యానించుకో. నీకేం పని దుష్టులతో? నీకేం పని అపహాసకులతో? నీకేం పని పాపుల మార్గంలో? వాక్యం చదువుకురా జనం, వాక్యం బాగా చదువు, అదే నీకు బలం ఇస్తుంది. దేవుడే మన బలం, ఆ దేవుని వాక్యమే మన బలం. దేవుడే నా దుర్గము, యెహోవాయే నా శైలము, నా కేడము, నాకున్న ఆధారం అంతా ఆయనే. నేను దేవుని యందు ఆనందిస్తాను, ప్రభువునందు సంతోషంగా ఉంటాను. స్తోత్రం. ఆమేన్. కాబట్టి యెహోషువ బలము నుండి
తన ప్రజలను వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళాడనే సంగతిని మనం చూస్తాం. ఇంకొక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడికి వస్తారు అంటే రాజుల 2వ పుస్తకంలో 18వ అధ్యాయం తీసుకున్నాం. 7వ వచనాన్ని చదవండి. 7వ వచనం, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడ్డాడు అని చూస్తాం. నాతో పాటు చెప్తా ఈ మాటని. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందెను. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఇతను? ఎవరికి తోడయ్యాడు? ఎవరు ఇతని ఈ జయాన్ని పొందిన వ్యక్తి అంటే మొదటి వచనాన్ని చూడండి. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును అహజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించాడు. హిజ్కియా దేవుని పరిపాలన లోపలికి వచ్చాడు. ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన హిజ్కియా దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాడట. దేవా, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఈ రాజ్య పాలనకు వచ్చిన నేను ఓడిపోయే రోజులు నాకు ఉండకూడదు. నా దేశంలో సైనికులు ఓడిపోకూడదు, మా దేశంలో ఉన్న కుటుంబాలు ఓడిపోకూడదు, మా దేశంలో ఉన్న యాజకులు ఓడిపోకూడదు, సేవకులు ఓడిపోకూడదు, ప్రవక్తలు ఓడిపోకూడదు, నీ ఆరాధన తగ్గకూడదు, దేవుని కార్యాలు విజయవంతంగా జరగాలి. దానికి నన్ను ఏం చేయమంటావు? నాతో చెప్పండి. నేను విజయాన్ని పొందాలా, ఓటమి నేను అనుభవించకూడదు, నన్ను గెలిపించండి దేవుడా అని చెప్పి హిజ్కియా దేవుని సందులో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎవరి కాలంలో? ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతున్నాడంటూ ఒకడు. ఎవరతను? ఏలా కుమారుడైన హోషేయ. అతను 3 సంవత్సరాలు అయింది అక్కడ రాజుగా ఉండి. యెరూషలేములో ఇశ్రాయేల్ దేశంలో 3 ఏళ్లుగా పరిపాలిస్తున్నాడు. అతను 3 ఏళ్లు పరిపాలిస్తున్న టైంలో ఇతను మొదటి సంవత్సరం యూదా రాజ్యంలో తన ఏలుబడి ప్రారంభించాడు. రాజ్యాలు 2, ప్రజలు ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఎన్ని రాజ్యాలు? 2. ఒక రాజ్యం పేరు ఇశ్రాయేలు రాజ్యం, 2వ రాజ్యం పేరు యూదా రాజ్యం. వీళ్ళందరినీ కలిపి ఏమంటారు? ఇశ్రాయేలీలు అంటారు. వీళ్ళకి దేవుడు ఎంతమంది? ఒకే దేవుడు. ఆయన ఎవరు? యెహోవా. ఆమేన్. ఈ రాజ్యాలు 2 రాజ్యాలలో ఒకడేమో హోషేయ పరిపాలిస్తున్నాడు, ఇంకొకటేమన్నాను హిజ్కియా పరిపాలిస్తున్నాడు. ఈ హిజ్కియా పరిపాలించేటప్పుడు 2వ వచనంలో అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేము నందు 29 సంవత్సరాలు ఏలిను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అనే పేరు కూడా ఉంది. ఏ వయసులో వచ్చాడు? 25 ఏళ్ల వయసులో మంచి యవ్వన ప్రాయం, మంచి యవ్వన వయసులో ఉన్నవాడు. ఓడిపోయి సతికిలు పడాలని ఎవరు కోరుకోరు. ఓడిపోయి సతికిలు పడిపోయి కూర్చోవాలని ఎవడికొండదు. ఎవరిని బిడ్డలారు వినండి, ఈ వాక్యాన్ని వింటున్న వారులారా ఆలోచించండి. యవ్వన వయసులో ఓడిపోయి సతికిలు పడిపోయి కూర్చోవాలని ఎవడుకుంటుంది? రక్తము ఎగబడి దిగబడుతున్నటువంటి వయసు అది శరీరంలో. ఆ వయసులో ప్రతి స్త్రీకైనా, ఆ వయసులో ఉన్న పురుషుడికైనా లోపల ఉండేది ఏమిటి? నేను గెలవాలి. అది చదువులోనైనా, ఉద్యోగ వేటలోనైనా, కుటుంబాన్ని కట్టుకోవడంలోనైనా, భార్యని బిడ్డలను సంరక్షించుకోవడంలోనైనా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనైనా, నా తల్లిదండ్రులను సంరక్షించుకునే విషయంలోనైనా ఓడిపోయే రోజు నాకు రాకూడదు. నేను గెలవాలి, నేను గెలుపొందాలనే తపనుంటది. కానీ గెలిపే వద్దు అనుకునేవాడు ఎవరు? వ్యసనపరుడు. దేనికో ఒక దానికి వ్యసనపరులు అయిపోతే వాళ్లకు గెలవాలన్న కోరిక ఉండదు.
మద్యానికి వ్యసనమైనోడికి తాగాడా, ఏదో ఒక చెట్టు కిందనో ఎక్కడో ఒక తూము మీదనో పనుకున్నాడా, అన్నీ మర్చిపోయి మత్తులో లోకంలో తేలిపోయాడా? వీడికి గెలవాలని ఎందుకు కోరిక ఉంటది? వ్యసనంలో ఉన్నవాడికి గెలవాలని కోరిక రానే రాదు. వ్యసనం అనేదాన్ని మీరు ఏదైనా అనుకోండి, పబ్జీ గేములు ఆడటం కూడా వ్యసనమే కదా, చీట్లు ప్యాకెట్లు ఆడటం కూడా వ్యసనమే కదా, జూదాలు ఆడడం ఏదైనా వ్యసనమే. వ్యసన పరులకు గెలుపు గురించి రాదు. ఒకవేళ పబ్జీ గేమ్ కూడా గెలిపే కదా అనంటే ఆ గెలుపు జీవిత గెలుపు కాదు, అది కేవలం ఎంటర్టైన్మెంట్ గెలుపు. నేను చెప్తుంది ఏమిటి అంటే ఎంటర్టైన్మెంట్ గెలుపు గురించి కాదు, వినోదాల గెలుపు గురించి కాదు, లైఫ్ లో రావాల్సినటువంటి నిజమైన గెలుపు గురించి చెప్తున్నాను. హల్లెలూయా. నిజమైనటువంటి గెలుపు గురించి మనం ఆలోచించాలి. ఆ గెలుపు గురించి ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరు? హిజ్కియా.